హలో, ఎందుకు ఫోన్ చేసావు? ఎందుకని అడుగుతున్నావేంటి? నువ్వేం చేస్తున్నావో మర్చిపోయావా? నిన్నీ కుటుంబం వదిలి వెళ్ళిపోమని చెప్తే దేవ చేయి పట్టుకుని ప్రదక్షిణలు చేస్తావా? ఇక నిన్ను క్షమించకూడదు. శాశ్వతంగా ఆ చేతిని విడదీయాలి. నీకు దండం పెడతాను. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నన్ను వదిలేయరా. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎన్ని కోట్లు కావాలి చెప్పు. ఎన్ని కోట్లు ఇస్తావు? 5 కోట్లు. సరిపోదు. 10 కోట్లు. నో. 20, 30, 40 చెప్పు. ఎన్ని కోట్లు కావాలో ఫిగర్ చెప్పు. సరిపోదంటే డబ్బులు కావు చంద్రముఖి. నువ్వు డబ్బు ఆశ చూపి తప్పించుకోవాలని చూసినా నువ్వు చేసిన పాపాల లెక్కకు ఇది సరిపోదంటున్నాను. పిచ్చోళ్ళ మాట్లాడుకరా. 100 కోట్ల ఫైనల్. జీవితంలో నువ్వెప్పుడు అంత డబ్బు చూసుండవు. నా ఆస్తంతా అమ్మైనా ఇస్తాను. నువ్వంత డబ్బిస్తే కాదంటారా ఎవరైనా? అబ్బా, నిజంగా ఇస్తాన్రా. ప్రామిస్. వెయిట్. ఇప్పుడు డబ్బుల కన్నా నాకు నీ ఓటమే ముఖ్యమనిపిస్తోంది చంద్రముఖి. అబ్బా రైఫుల్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. జీవితంలో సెటిల్ అయిపోవడం ముఖ్యంరా. నీలా ఇంకొకరి జీవితంలోకొచ్చి సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకీరోజు బుద్ధి చెప్పాలని వచ్చాను. నిండుకుండ ప్రసాదం చేసే చోటే నీ పతనానికి శ్రీకారం చుట్టాను బేబీ. ఏం చేసావు? ప్లీజ్ నీ ప్లాన్ ఏంటో చెప్పు. ఇది చెప్పడానికి ఎంత డబ్బిస్తావు? నవ్వకురా, చెప్పించావు. వెళ్ళి తెలుసుకో చంద్రమ్మ. పాంప్లెట్లు పంచాలనుకుంటున్నావా? వీటిని అఖిలాండేశ్వరి గారు చూసినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు. అందుకే ఈసారి చాలా స్ట్రాంగ్ ప్లాన్తో వచ్చాను. గట్టమనేని కుటుంబం నిన్ను చీకొట్టి బయట గంటేలా ప్లాన్ చేశాను. సారీ. పర్లేదు. హలో హలో, చెప్తావదు. బాబు కాగితాలు పడిపోయింది. బాబు ఇగో పేపర్లో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,